ఎందుకు అధ్యక్ష మంత్రి గారు ఉలికి పడుతున్నారు? నేనంటే నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఆయన గంటనర మాట్లాడితే లేవలే అధ్యక్ష, నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుండే అధ్యక్ష? ఇది పర్సనల్గా నన్ను టార్గెట్ చేస్తుంటే అనిపిస్తుంది అధ్యక్ష. నాకు సమయం ఇవ్వద్దు అని నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వారు పాపం మాట్లాడలేరు అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ అని గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు కూడా ₹1,00,000 పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు కాబట్టి మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా. కాబట్టి మాట్లాడగలిగేది మేమే కదా అధ్యక్ష. మేము అక్కడ కూర్చుంటే అవసరం లేదు అధ్యక్ష. మొన్న 1కెళ్ళి 8 వచ్చాం, 8కెళ్ళి 80 అక్కడికే వస్తాం అధ్యక్ష నేరుగా. ఇది గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. మేము ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మాకెవరు మిత్రపక్షాలు కారు అధ్యక్ష. ఎవరైనా మిత్రపక్షాలు గతంలో పోటీ చేసుకున్న స్నేహం, పాత స్నేహం ఉంటే మీ మధ్యలో ఉంది అధ్యక్ష. పాతది ఇంకా ఫ్లేవర్ పోనట్టుంది. వాళ్ళ బంధుత్వం కానీ స్నేహం కానీ పాత స్నేహం అట్లే ఉన్నట్టు. నన్ను డిబేట్ చేస్తున్నా అధ్యక్ష. మీకు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. సార్ మేము 8 మంది ఉన్నాం సార్. మాకు క్యాలిక్యులేట్ చేసి టైం ఇవ్వండి. మీరు నిన్న ఎంఐఎం చేత టైం ఇచ్చారు సార్. నిన్న మీరు ఎంఐఎం చేత టైం ఇచ్చారు. క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది సార్. క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది సార్. క్యాలిక్యులేషన్ కూడా రెడీ ఉంది. చెప్పమంటే చెప్తాము. ఈరోజు బీజేపీ పార్టీ వారికి 60 నిమిషాలు అధ్యక్ష. 8 మంది సభ్యులకు కేవలం 4 నిమిషాలు మీరు కేటాయింపు చేయడం జరిగింది. చాలా సమయం ఇచ్చాను ఇప్పటికీ. మహేష్ రెడ్డి వీరికి ఎంతసేపు ఇచ్చారు సార్? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మహేష్ రెడ్డి గారు మీరు మాట్లాడుకొని మీరు లొల్లి పడి బయటపడుతుంది సార్. ఇది అన్యాయం సార్. ఇది మహేష్ రెడ్డి గారు మీరు కంప్లీట్ చేయకపోతే గౌరవ మంత్రి గారు మాట్లాడతారు. కంప్లీట్ అంటే ఒక్క నిమిషంలో మీరు కంక్లూడ్ చేసేయండి. ఒక్క సెకండ్ లో మీరు కంప్లీట్ చేయండి సార్. ఒక్క నిమిషంలో కంప్లీట్ ఎట్లయితే సార్? కంక్లూజన్ చాలా సమయం ఇచ్చిన మీ సమయంతో వృధా చేసుకుంటూ మీరు అక్కడ ఇక్కడ మాట్లాడి. సార్ నేను ఒకటే తెలియజేస్తాను అధ్యక్ష. మరి 9వ తారీఖు గురించి కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష మంత్రి గారు. 9వ తారీఖు మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారా లేదా? 9వ తారీఖు మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారా లేదా? గెలిచిన వెంటనే చెప్పలేదంటే ఎట్లా కా నువ్వు? 9వ తారీఖు రోజు మీరు చూడండి మీ మేనిఫెస్టో. నా కాడ కాపీ ఉన్నది. 2 లక్షల రుణమాఫీ. అంతేకాదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష. మీరు గెలిచిన వెంటనే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు కదా అధ్యక్ష. మరి 500 రూపాయల బోనస్ ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? 500 రూపాయలు బోనస్ ఎప్పుడు ఇస్తారు? కొనుగోలు. గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు వాళ్ళు మిమ్మల్ని విమర్శించినప్పుడల్లా మా వాళ్ళు కొద్దిగా కనీసం రిస్క్ వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ మైండ్ సెట్ మారింది అధ్యక్ష. మీ ద్వారా సభ్యునికి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళేమో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవద్దు, కేంద్ర గవర్నమెంట్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవద్దని ఆలోచన ఉంది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ఫెడరల్ సిస్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి నిధులు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నాం. మీరు వీలైనంత వరకు మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కేంద్రం నుంచి నిధులు రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ మీరేం చేసారు, మేమేం చేసినా 10 రోజులు కాదు ఓపిక పడతలేరు. ఎందుకు అధ్యక్ష? మీరు 10 సంవత్సరాల కింద 15,000 ఇస్తారే కాదు, గ్యాస్ దంచుతుంటే లేకపోతే అనేక రకాలుగా మొత్తం దేశాన్ని అమ్మేస్తుంటే మాట్లాడకుండా ఉగునా కొద్ది మీరు ఇట్లా ఈ విధంగా చెప్పుకునే పోతే కాదు కదా అధ్యక్ష. ఇలా దేశాన్ని మొత్తం మేమిద్దరము మాకిద్దరు అన్నట్టు అమ్మేస్తూ ఉంటుంటే మీరు ఇలా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము అధ్యక్ష ఇలా అడుగుతా ఉన్నాం. ఇలా దేశంకు సంబంధించి మొత్తం వ్యవస్థలో కనీసం పార్లమెంటు మీద దాడి జరిగితే కూడా చట్టసభలో అంతమంది సస్పెండ్ చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడితే ఎట్లా ప్రజాస్వామ్యం గురించి, హామీల గురించి? ఓపిక ఉంటుంది. వాళ్ళకు కూడా చెప్తున్నాం, గౌరవ సభ్యులకు మీకు కూడా చెప్తాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఇప్పుడే మేము తప్పకుండా హామీలు అమలు చేసే బాధ్యత మాది. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. పరపతి గురించి మాట్లాడే గతంలో సభ్యుడు కూడా కాంగ్రెస్ కున్న పరపతి ఈ దేశంలో వేరే పార్టీకి లేదు అధ్యక్ష. ప్రభుత్వాన్ని నడపడము, పరపతి, గౌరవం కాపాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి వెన్నెరతో పెట్టే విద్య. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 5 సంవత్సరాలు పరిపాలించి భవిష్యత్తులో కూడా మాకే మళ్ళీ ప్రజలు పట్టం కట్టే విధంగా పరిపాలన కొనసాగుతారు. మీరు పరిశాన కాకండి, ఆందోళన చెందకండి, ఆరోగ్యం కాపాడుకొని కొద్ది రోజులు ఓపిక కొట్టండి, నిమ్మలంగా ఉండండి. తప్పకుండా 10 రోజులకి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష సభ్యులు కావచ్చు, మీరు కావచ్చు, కొద్దిగా ఓపిక కొట్టమని కోరుతా ఉన్నా దయచేసి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా.
మహేశ్వర రెడ్డి గారు మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువైంది. సార్, మీరు సార్, ఒక్క చూడండి. సెకండ్ లో కంప్లీట్ సార్, చేయకపోతే ఇప్పుడు గౌరవ మంత్రి గారికి ఇస్తాను. మాట్లాడిస్తలేరు. ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? సంబంధం ఉన్న మీరు subject కంప్లీట్ అధ్యక్ష. చేయండి. మీరు సంబంధం ఉన్న సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా మీరు మైక్ ఇస్తారు. మంత్రి గారు కాబట్టి ఏం మాట్లాడినా నడుస్తుంది మీరు అధ్యక్ష. కంప్లీట్ చేయండి. ఇప్పుడు వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష? సంబంధం ఉన్న అంశం అధ్యక్ష ఇది. మీరు దాని మీద చర్చ పెట్టమండి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దానికి ఒక టైం ఇవ్వమనండి, అలకేట్ చేయమండి. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇష్టానుసారంగా వారు మాట్లాడితే ఎట్లా? సబ్జెక్ట్ ఏదైనా గౌరవ ఉంది, మంత్రి దేని గారు. మీద ఉంటే ఏం మాట్లాడుతుంటారు అధ్యక్ష? నేను సంబంధం లేదు, ఏం మాట్లాడలేదు. నేనేమన్నా ప్రభుత్వం మైండ్ సెట్ మారింది. ప్రభుత్వము కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకోవడానికి సానుకూలంగా ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు అందుకేమో సహకరిస్తామంటే నేను తప్పు మాట్లాడినంటారు ఏంది? నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష? తెలంగాణ ప్రజలు సహకరించారా? మీరు సహకరించమని అడిగితే కూడా మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు చెప్పండి సహకరించమని. మా ప్రభుత్వాన్ని విమర్శ చేయడానికి మీరు పరిమితం చెప్పండి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేంద్రం ఏం సహకారం చేస్తూ చేయించు. గ్యాస్ సబ్సిడీ 500 కదా, మీరు 500 ఇచ్చే అవసరం లేదు. కేంద్రమే మేము బరువు మోస్తామని చెప్పండి. అట్లా చేతనవుతుందా? ఆ పార్టీని మీరు ఒప్పించగలుగుతారా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళను? అసలు మీ దగ్గర మీ పార్టీలో మీకు సంబంధించిన మాటనే లేదు. వీళ్ళకి నిజంగా ఒకరు చిత్తశుద్ధి ఉంటే నిండు పార్లమెంటులా తెలంగాణ తెచ్చుకున్న విధానాన్ని అవమానపరిచిన వీళ్ళు ఇంకా బీజేపీలు ఉన్నారంటేనే ఈ తెలంగాణ ప్రజలకు అవమానకరం అధ్యక్ష. ఇది దేశానికి అవమానం. తెలంగాణను కిచ్చపరిచారు, తెలంగాణ అమరవీరులకు కిచ్చపరిచారు. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే బీజేపీ గురించి మాట్లాడుతున్నావు, రాజ్యసభలో బతిలాడు తెచ్చుకుని ఇవాళ బీజేపీ గురించి మాట్లాడు. నేను మళ్ళా ఆర్గ్యుమెంట్ అధ్యక్ష. గౌరవ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సి కోరు. మీకు చాలా సార్లు సమయం ఇచ్చినాను, మీరు కంక్లూడ్ చేయట్లేరు. మీరు చైర్ దిక్కు మాట్లాడకుండా అక్కడ మాట్లాడకుండా మీ సమయాన్ని అంతా వృధా. గౌరవ మంత్రి మీరు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. ఒక్కటే సెకండ్ సార్, నాకు అందరికి ఇచ్చండి, నాకు సమయం ఇవ్వండి. మీకు అందరికంటే ఎక్కువ సమయం ఇచ్చినాం. మీ సమయాన్ని మీరే వృధా చేసుకుంటున్నారు. చాలా సమయం ఇచ్చినాం. మీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ సమయం ఇచ్చాము. ఒక్క నిమిషం మాట్లాడమంటే ఎట్లా సార్? మీకు మీ సంఖ్యాబలాన్ని కంటే మీకు 40 minutes పైన ఇచ్చినాం సార్. మీ సంఖ్యాబలం కంటే ఎక్కువ ఇచ్చినాం మీకు. సార్ దానిలో ఏం అనుమానం లేదు. మీరు ఒక్క చూడండి, గౌరవ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మీరు మీ సబ్జెక్ట్ మాట్లాడితే మీకు సబ్జెక్ట్ ఇస్తాను. చెప్తున్నాను సార్. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పదే పార్లమెంటు దాడి గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే దానికి ఒక చర్చకు పెట్టమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. వారు చెప్పాలనుకున్నటువంటి అది పార్లమెంట్ మీద దాడి గురించి వాడు పదే మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద చర్చకు పెట్టండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా వారు ఫస్ట్ లేరు సార్. సబ్జెక్ట్ చెప్పినప్పుడు వారు లేరు. దయచేసి వినండి. పొన్నం ప్రభాకర్ గారు, నేనేమన్నాను, మీకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఇన్ని లక్షల కోట్ల నిధులు ఇచ్చింది. మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక చరిత్రాత్మకమైన తప్పిదం ఏంటంటే సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం పేరు మీద 6,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి ప్రజానీకానికి కాదు యావత్ భారతదేశానికి చెప్పడం వలన ఈరోజు 70% మన వనరులు కేవలం సాలరీస్కి, రికరింగ్ ఎక్స్పెండిచర్స్కి, ఇంట్రెస్ట్లకు, రీపేమెంట్లకే వెళ్తే 30%లో ఈ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమం నడపగలుగుతుందా? రేపు కొత్త లోన్లు తీసుకొస్తే వాటికి మరి రీపేమెంట్ చేయగలిగే శక్తి ఈ రాష్ట్రానికి ఉన్నదా అని చెప్పి రేపు అడుగుతారా లేదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని అడుగుతా ఉన్నాను. మీ ఆర్థిక నిపుణులతో మాట్లాడండి. ఆర్థిక నిపుణులు దీన్ని ఒప్పుకుంటారా చెప్పండి. మీరు ఒక చిన్న బ్యాంకుకు వెళ్ళి 1 లక్ష రూపాయలు లోన్ అడిగితే 100 పేపర్లు అడిగేటప్పుడు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మీరు నిధులు తీసుకురావాలన్నా, లోన్ తీసుకురావాలంటే ఏ రకంగా రీపేమెంట్ చేస్తారో మరి రాష్ట్రాన్ని అడుగుతారు కదా. ఈ రకంగా మీరు యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి మరి అంశాన్ని 6,50,000 కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి ఇలా మీరు ఈ రకంగా సభలో పెట్టి యావత్ దేశానికి మీరు చెప్పినంటే ఏ రకంగా మనం ముందుకెళ్తాం? ఏ రకంగా లోన్లు వస్తాయి? మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఈ రాష్ట్రానికి లోన్లు వచ్చినా, నిధులు వచ్చినా మాకు సంతోషమే. కానీ మీరు తీసుకురావడానికి గాల మరి కనీసం ఉన్నటువంటి హోప్ను కూడా మీరు పోగొట్టి ఈరోజు మీరు కేవలం కేంద్రాన్ని నిందిస్తామంటే ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. మొన్న గత 10 సంవత్సరాల్లో కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఈ రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి చరిత్ర ఉన్నది. రేపు మీకు కావాలంటే కూడా మరి ఖచ్చితంగా నిధులు ఇస్తారు, సమకూరుస్తారు. కానీ మరి మీరు ఇచ్చేటువంటి మరి ఈ రకమైనటువంటి నివేదికల వల్ల ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వమే కాదు ఏ ఒక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుకు వచ్చే సమస్య ఉండదు. మనము పడే ప్రమాదం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కేవలం మనము ఎవరినో దాడి చేయబోయి
మన ఉన్నదాన్ని మనము ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్లు ఎవరినో దాడి చేయబోయే రోజు చేసినటువంటి ఒక తప్పిదం వల్ల రాష్ట్రమే నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది అధ్యక్ష. నేను చెప్పేది దయచేసి నేను మంచిగా ఆలోచన చేసి మీరు స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను ఏ రోజు కూడా తప్పుగా నేను చెప్పడం లేదు అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష